బాగా ఏం చెప్పారు, నా భక్తులు నేనే ఎన్నుకుంటాను, నా సంకల్పం లేకుండా నా ఇష్టం లేకుండా ఎవరు షిరిడీకి రాదు, నా భక్తులు కాలేడు. ఎట్లా ఎన్నుకుంటాడు, ఏం బెనిఫిట్స్ ఎన్నుకుంటాడు, ఈ క్వాలిఫికేషన్స్ యాభై ఎన్నుకుంటాడు. ఇన్ని కోటాల కోట జీవుల్లో వీళ్ళే నా భక్తులు అని ఎన్నుకోవడానికి అది సాధ్యపడికి ఏమిటి? మనలో అర్హత, మన సాధన కఠిన, మన పూర్వజన్మ సుకృతమా? మనకంటే ఇంకా బాగా సాధన చేసిన మన త్వరగా ఇంకటి మనమే ఎదుర్కోవాల్సిన దీనికి బాగా చూపిస్తున్నాను. నాకు వాళ్ళకి ఉండేటువంటి పూర్వజన్మ సంబంధం, ఈ పూర్వజన్మ సంబంధం వల్ల మనందరం అంగీకరిస్తాం, వాళ్ళే వారికి చెప్తారు, వాళ్ళే నాకు అనుకుంటారు. అలా నాకు కొంతమంది జీవుల్ని కేటాయించారు, వీరి యొక్క బాగోగులు చూసుకోవాలి. ఇందుకు ఎట్లా కేటాయించాడు, ఈ కేటాయింపు ఎట్లా కలిగిందంటే ఆయనకు మనకు ఉండేటువంటి రుణాల దీని గుర్తు పెట్టుకో రుణాల ఉంది కనుక అట్లా మన పక్కన వారిని నమ్మగలమా? ఆయన ఎందుకు చేస్తాడండి మనకు? మరొకానికి ఏంటి సంబంధం? ఏం కన్నబిడ్డ అని అంటాం, నేను వాళ్ళ బంధువా, ఎంత సంబంధం ఏమన్నా అని అంటాం. కాబట్టి ఏదో ఒక సంబంధం ఉండాలి. ఈ సంబంధం ఉన్నదంటే ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది మనకు. ఈ రుణాల బంధాన్ని విశ్వసించడం అంటే ఉద్దేశం ఏమిటి? బాబా దగ్గరికి మనం వచ్చామనంటే ఆయనకు మనకు ఉండేటువంటి ఏదో సంబంధం, భోజనం సంబంధంలో వచ్చామన్న ఇక్కడికి అని ఆయనే చెప్పాడు. కాబట్టి మనం ఉద్ధరించడం అనేటువంటిది, మన కోరిక తీర్చడం అనేటువంటిది ఆయన బాధ్యత, ఆయన ఆబ్లిగేషన్, అది ఆయనకు తప్పదు, ఆయన బాధ్యత. ఆయన బాధ్యత ఎప్పుడైతే అయిందో ఆయన మనవాడు, ఆయన భావం.